ఫైనలీ 1 మంత్ వెయిట్ చేసి ఫస్ట్ పార్ట్ లాగానే 50 years క్రితం రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ పార్ట్ 2ని ఫర్ ది ఫస్ట్ టైం ఇవాళ థియేటర్స్లో చూశాను. అయినా మీలో చాలా మంది ఆల్రెడీ మూవీ చూసుంటారు, బట్ నాకు ఇప్పుడు అర్థమైంది వై దిస్ మూవీ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్వెల్. సో మూవీ రన్ టైం 3 hours 20 to 30 minutes. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మధ్యలో ఒక 5 to 10 minutes కొంచెం జోన్ అవుట్ అయ్యాను. అంటే మూవీ లెంత్ మూలాన కాదు, కొంచెం ట్రావెలింగ్ దాని మూలాన సడన్ గా తెలియకుండా అలా అయింది. బట్ స్టిల్ మూవీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ ఫ్యూ పాయింట్స్. లైక్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ మూవీ స్టోరీ లీనియర్ గా వెళ్ళిద్ది, వేర్ మనకి మైకల్ క్యారెక్టర్ ఆర్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సలెంట్ గా చూపించారు. బట్ అదే సెకండ్ పార్ట్ లో ఇట్ గెట్స్ మోర్ ఇంట్రెస్టింగ్, వేర్ మనకు నాన్ లీనియర్ వేలో ఇద్దరు స్టోరీ లైన్స్ చూపించారు. వేరే ఒకవైపు ఏమో ప్రెసెంట్ టైం లైన్ లో మైకల్ క్యారెక్టర్ స్టోరీ లైన్ చూపించారు, అండ్ అలాగే పాస్ట్ లో వీటో స్టోరీ లైన్, అండ్ వీటి రెండింటికి ప్యారల్స్ కూడా ఎక్సలెంట్ గా డ్రా చేశారు. లైక్ ఒకవైపు స్టార్టింగ్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఉన్న మైకల్ లాస్ట్కి వచ్చేసరికి ఎలా ఒక్కడే మిగిలిపోయాడు, రెండో వైపు ఎలా వీటో ఒక్కడే చిన్నప్పుడు స్టార్ట్ అయ్యి మొత్తం ఒక ఫ్యామిలీలా గ్యాదర్ చేసుకున్నాడో ఆ ప్యారల్స్ చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ ఆ రెండు స్టోరీ లైన్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసిన ఆ ఓవర్లే అదంతా చూడడానికి ఎంతో స్మూత్ గాను చాలా బాగుంది. అండ్ రెండోది ఆల్ పచినో పర్ఫార్మెన్స్, అంటే మూవీ మొత్తంలో తన ఈ క్లోజప్స్ ఉన్నాయి, అండ్ అక్కడ తను జస్ట్ ఓన్లీ ఐ మూమెంట్స్తోనే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ తన వర్డ్స్ కంటే తన లుక్సే చాలా ఇంటెన్స్గా అనిపించినాయి. సో రియలీ ఆల్ పచినో ఎక్సలెంట్, అంటే మూవీ మొత్తం కూడా తనే క్యారీ చేశాడు. ఇన్ఫాక్ట్ తన ఆర్క్ కూడా ఫస్ట్ పార్ట్లోనే చాలా ఇదిగా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుంటే దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో ట్రాన్స్ఫార్మ్ అయింది. కమింగ్ టు థర్డ్ పాయింట్, ఈ మూవీ ఓన్లీ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగే కాదు, ఒక ఇన్వెస్టిగేషన్, ఇంటెన్స్, థ్రిల్లర్ ఆ జోన్లో కూడా వెళ్ళిద్ది. అంటే ఆ నైట్ అసలు ఎవరు షూట్ చేశారో కనుక్కోవడం దగ్గర నుంచి మూవీ గెట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ అదంతా కూడా అది చాలా బాగుంది. మెయిన్లీ అక్కడ యాజ్ ఎ సెడ్ ఆల్ పచినో పర్ఫార్మెన్స్, ఇన్ఫాక్ట్ వరల్డ్ బిల్డింగ్ కూడా ఆ పాస్ట్ ప్రెసెంట్ ఈ అన్ని చోట్ల చాలా బాగా చూపించారు. సో నేను ఇంకా ఎక్కువ లాగను, ఫస్ట్ పార్టే చాలా బాగా నచ్చిందంటే అంతకు మించి మూవీ అనిపించింది. సో అందుకే నో డౌట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్వెల్ ఎవర్ మేడ్. అండ్ యాజ్ ఎ సెడ్ మధ్యలో కొంచెం జోన్ అవుట్ అయినా కానీ ఈ పాయింట్స్ అన్నిటి మూలన నేనైతే మూవీ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అండ్ నిజంగా అసలు ఇలాంటి మూవీస్ చూస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆ మూవీ గురించి ఆలోచిస్తుంటే ఆ మూవీ ఇంకా ఇంకా నచ్చుతుంది. సో ఆ వరల్డ్ ఆ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గాడ్ ఫాదర్కి నేనైతే ఫ్యాన్ అయిపోయాను. సో థర్డ్ పార్ట్ అంత బాగోదని అందరూ అంటున్నారు, బట్ ఫస్ట్ 2 parts ఎంత బాగుంటే థర్డ్ పార్ట్ ఎందుకు అంటున్నారో అని చూడడానికైనా ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ మంత్ థర్డ్ పార్ట్ రిలీజ్ అవ్వగానే వెంటనే వెళ్ళి చూస్తాను. సో అసలు గాడ్ ఫాదర్ ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చూశారు, మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి.